మరొక ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చేసానండి. అదే సమోసా మేకర్. కిడ్స్ చాలా ఇష్టపడతారు కదా సమోసాస్ తినడానికి. బట్ లాంగ్ ప్రాసెస్ అంటూ అవాయిడ్ చేస్తాము. బట్ ఈ స్టాండ్‌తో హాఫ్ ఎన్ అవర్‌లోనే 24 సమోసాస్ ఎట్ ఎ టైమ్‌గా చేయగలుగుతాము. ప్రాసెస్ ఏంటిదంటే 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకుందామండి. కొంచెం ఆయిల్ అనేది వేడి చేసుకొని కొంచెం పోసుకుందాం. కొంచెం సాల్ట్ ఏసుకొని సరిపడా వాటర్‌తోని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. ఈ సమోసా మేకర్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి లింక్ అని. నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. పిండి అనేది మినీ సాఫ్టీగా ఉండాలి. తర్వాత కాసేపు పక్కన స్టోర్ చేసి పెట్టుకుందామండి. ఈ టైంలో మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ పోహా, 1 కప్ ఆఫ్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, 1 కప్ ఆఫ్ కొత్తిమీర ఏసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న టైంలో మీకు మిక్స్ అవ్వకపోతే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోండి. తర్వాత మనము సమోసా చేయడానికి 2 పెద్ద సైజ్ చపాతీస్ చేసుకోవాలి కాబట్టి నేను చపాతీ పీట పైన కంటే నాకు ఇక్కడ కన్వీనియంట్‌గా, ఈజీగా, ప్రాపర్‌గా ఉంటుందన్నట్టుగా నేను కిచెన్ టైల్స్‌ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చపాతీ చేస్తున్నానండి. అది కూడా పెద్ద సైజ్. ఎందుకంటే మన మేకర్ ఎంత ఉందో దానికంటే కొంచెం పెద్దగానే చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ చేసుకున్నానండి. లార్జ్ సైజ్ ఉండాలి చపాతీ అనేది. మన నార్మల్ సైజ్ కాదు. సో, మనం ఇట్లా పెద్దగా చేసుకున్న తర్వాత ఒక్కసారి పెట్టి చూసుకున్నాను నేను. వచ్చిందా లేదా, పెద్దగా ఉందా లేదా అని. ఓకే, వచ్చింది అన్నట్టు అనిపించిన తర్వాత నేను స్టాండ్ పెట్టి ఒక చపాతీ పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత స్టఫింగ్ అనేది ఫిల్ చేసేసాను. 24 టైమ్స్ స్టఫింగ్ చేశానండి. తర్వాత మీదికెళ్ళి ఇంకొక చపాతీ పెట్టేసిన తర్వాత ప్రాపర్‌గా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తేనే కొంచెం మెల్లిగా స్క్రోల్ చేసుకోవాలి. అటు ఇటు కొంచెం స్క్రోల్ చేసుకోవాలి. మనకి ఎడ్జెస్ కనిపిస్తున్నాయా? ఈజీగా ఉందిగా. మిడిల్‌లో అయితే ఈజీగా వెళ్ళిపోయింది నాకు. బట్ కార్నర్స్‌ది ఎళ్ళలేదు. ఎళ్ళకపోయేసరికి నాకు నేనేమనుకున్నానంటే ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసిన తర్వాత ఈజీగా వెళ్తది కదా అన్నట్టుగా ఎక్స్ట్రాస్ అంతా తీసేసానండి. ఇప్పుడు నాకు చాలా అంటే చాలా నీట్‌గా వచ్చేసేసాయండి కార్నర్స్. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది సమోసా. ప్రతిదీ నాకు నీట్‌గానే వచ్చింది. కొంచెం టైం తీసుకొని మరి తీసానండి. తీసినవన్నీ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి మనము స్టవ్ ఆన్ చేసిన తర్వాత పెన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సమోసాస్ అన్నీ అందులో వేసుకోవాలి. బట్ నాకు కొంచెం భయమైంది. కొన్ని పేలుతాయి కదా అన్నట్టుగా భయమైంది. బట్ అన్నీ ప్రాపర్‌గా డీప్ ఫ్రై అయ్యాయండి. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. 24కి ప్రాపర్‌గా వచ్చాయండి. మధ్యలో నేను కెచప్ పెట్టాను. అంటే ఉట్టి సమోసాల కంటే కొంచెం కెచప్‌తో తింటే ఇంకా